లక్ష్మి ఆకలి అవుతుందా? కుడి తీసుకొస్తా. బంగారు తల్లి. ఓ బర్రె మొక్కపోడా, సిగ్గుమానం లేనోడా, పొద్దుకి ఇంత వరదాకా వచ్చింది ఇంకా లెత్తలు. పెండ తీస్తే బర్రెన జరుగుతుంది కానీ నువ్వైతే జరుగుతలేవు. సిగ్గుమానం ఉన్నది ఏమన్నా? ఏడి పనులు ఆన్నే ఉన్నాయి. ఇక కట్టెలన్న కొడితే ఏమైతుంది? ఇంత ఆసరైతే ఏమైతుంది? సత్తావా నీ సావి అయ్యా నీ మొల్దారని దెంప. పని చేసి చేసి నాకు పానం అంతా అలిస్ట్ అవుతుంది. ఇంకెంతైనా పని చేయాలా నేను? ఏడు పనులు ఆన్నే కట్టెలు కొట్టుపో. వాళ్ళ మొక్కలు చూసుకుంటున్నావు. ఎవరి ముఖం అదే పొద్దుగల లేచి నీ ముఖం చూస్తే ఏం పనులు అవుతుంది. నా ముఖం నన్ను చూసుకోమన్నాడు ఓ మనిషి, అందుకే చూసుకుంటానా. ఇక చెప్పు ఐదవనానికి ఇది ఏంటిదే? పెండ. నీ ముఖం మండ, తలాపుకు కుండ, కాళ్ళ కట్టుకు పెండ. పెట్టద్దని తెలియదు ఆయన నీకు? ఎక్కడ దొరికినవి నాకు? అయితే ఇప్పుడు ఏం చేయాలా నేను? ఏం చెప్తావు? తీసాడ వారైపో. ఊక పొద్దుగాలు ఎత్తున నా ఎంబడి పడతావు. తీసుడు మాది ఇత్తగాని ఇక కట్టెలు కొడితే ఏమైతుంది అయ్యా? లేచి పిల్లకు నీళ్లు పెట్టాలి. అయితేవని కానీ ఇవాళ ఏంది నా పేరు తల ఆడుతుంది. శృంగరాంగుడు ముద్దుకున్నాడని బర్రె మూతి నాకింది. అవురా బతికుండాలి వచ్చి ఇవాళ ముఖం కడగకున్నాం కదా. అబ్బో కాకికేం తక్కువ లేదు, ఈ కర్ర మొక్క పనికేం తక్కువ లేదు. లే ఇంకెంతసేపు అంటావు? అబ్బ కూర్చేపు అంటేనే పెంట మీదైతే సంపుతా ఏమనుకున్నావో. నువ్వు ఏమంట చూసుకొని ముడతానవు ఇట్లా? నా అందరిని చూసుకొనే ముడుతున్నా. నేనై పడక నీ కొంపలు ఉంటున్నా. ఇంకోత అయితే అస్సలు ఉండకపోతుండే. నీ పాన ఆగులో పోను. ఈ ఇంట్లోకి వచ్చిన నుంచి గింత ఒక్కరోజైనా తిరమున్నదా నాకు? లేస్తావా లేవా? ఇంకా ఒక్క 10 నిమిషాలు ఆగు. లేత ఏ లేవు నువ్వు. ఇప్పుడు లేవనే. నువ్వు పిల్ల వచ్చేసరికి లేచి కట్టెలు కొట్టలేవనుకో నీ సంగతి చెప్తా. నీ కోళ్ళు పాడుగాను పొద్దుల లేవంగానే నా ఇంటి చుట్ట పడి సత్తాయి. ఇదేదో రింగ్ రోడ్ అయినట్టు నా కొంపనే దొరికిందా? వీటికి కూడా దవ్వి పాడు చేస్తున్నాయి. నా ఇంటి చుట్టే ఇరిగి పాడైతాయి. అబ్బాయి కోళ్ళలోలి పాడుగాను. ఏమైనా కోళ్ళలోలి కుక్కలోలి. ఆ ధర్మన్న కోడి ఈ మహేశ్వర కోడి వచ్చి రోజు అన్నింటికన్నా గుడ్డు పెడితే కానీ మా పెంటలు పెడితే ఏంటి? 2 ఆమ్లెట్లు అని వేసుకుంది కళ్ళు వీరికి. ఇంట్లో రోజు దీంతో కోళ్ళతో కోళ్ళు పాడువాడా ఇంకా లేత్తలేడు నల్ల మొక్క పొడు. ఏమయ్యా లేస్తావా లేవా? సీపీలు పట్టు సింగారు ఇయ్యాల లేకుంటే సింగారిస్తావు నీ అమ్మ అంతే వేసుకుంది. నా బొర్రుడుకు పక్కింటి వాళ్ళు అందరు లేస్తారు కానీ నువ్వు లేస్తలేవు. నాకు రోజు అలవాటు అయిందే నీ ఒర్రుడు. అలవాటు అవుతుంది. ఒకసారి ఈ సాపు ఎత్తే అలవాటు అవుతుంది. ఏంది పొద్దుగా లేస్తేనే నాయన పట్ట ఇయ్యాల 3 పొట్టలు వంచి అండి పెడుతున్నా కదా, పెయ్యి బాగా మందమవుతుంది. ఎంత మరాలా లేవ్వమంటే నడినాడు సమరకాకి మొక్కపోడు. ఇప్పుడు ఏంటిదే? లేవు లేసుగా పాలన్న తీసుకురాపో. చాయ్ పెట్టాలా పిల్ల పడిపోతుంది. ఇక కట్టెలు కొట్టు మన ఎంతసేపు అయినా నొర్ర బట్టి. కట్టెలు మాకొట్టి పారైతేనే బంగారం అసలు కళ నాశనం చేసినాడు. బంగారం అసలు కళనా? అది ఒక్కటే తక్కువైంది నీ ముఖానికి. నాకేమైందే? పేరేం లేదు పెడితే చిరంజీవి లెక్కుంటా. ఆ సాంగ్ నన్నే అడిగి ఫస్ట్. అబ్బో ముసల్తానికి సోకులు ఎక్కువైనాయట. ఇజ్జత్ గల్లోడు ఇంటనికొక పిత్తిండట. అట్లుంది నీ ఎవ్వరం. చిరంజీవి ఫ్యాన్స్ కి విన్నారనుకో అంగబెట్టి గుద్దుతారు. చీచి ఈ పొద్దుగాల నీతో నాకు అద్దె పంచాయతీ. పో పాలైతే తీసుకురాపో. పోతా గాని
కూరలు లేచింది. ఆ ఆడిప్పుడు లేస్తాడా బొంతల వండి బొర్రుతుండు భూమిని పట్టుకొని పాకుతుండు. పో పో పాలైతే తీసుకురా పో. అవ్వ పో నీ పని చేసుకోపో. ఆడ అట్లా నువ్వు ఇట్లా మంచాన మా పైరు నా గండాన. అయినా ఈ బర్రెలు పాలిచ్చినాక నాకు ఈ గోసే ఉండపు. ఆడుకున్నావా? ఆడుకున్నాక నాకు గన్ను ఎక్కడురా. నిన్న మా నాన్నమ్మ వెములవాడ కాడ కొనిచ్చింది. బజార్లో ఆడితే బండి వస్తుంది కానీ బడి కాడ ఆడదాం పారు. ఎటు పోతుర్రా? ఆడుకోవడం పోతుర్రా? బయలుదేరా? పోలేదా? పొర్రి మీరు కూడా నా లెక్కన అవుతారు పొర్రి. గల్లీ మొత్తం ఆడలే. ఎందుకు రా ఇంట్లో డీజే ఉందా? డీజే పవర్ ఉంటేనే నడుస్తుంది రా. గగైతే పవర్ అవసరం లేదు. అయితే కూర్చుండు గ్యాస్ గంగా తాత అంటే హడలే. చిట్టి చిట్టి ఎంతసేపు అంటావమ్మా? లేచి మగం కడకపా. అప్పుడే తెల్లారిందమ్మా. నేను ఇట్లా పడుకోగానే జల్దీ తెల్లారుతుంది. ఎప్పుడు ఇంతే. మా తెల్లారింది అని పండ్లు పాసెక్కుతున్నాయి. తెల్లగా అయ్యేదాకా దోము సరేనా? సరే అమ్మా, నువ్వు కూడా బాసన్లు తెల్లగా అయ్యేదాకా దోము. అది కాని పనే కదా. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తా. మాజాలు తీయే. చిన్న పిల్ల లెక్క మాట్లాడాలి. బడద్దు ఏమద్దు గాని పెద్ద చిన్నంతనం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయ్య భయం లేదు, అవ్వ భయం లేదు. చెప్తావు నీ సంగతి. ఎవరు పాలవుతుంది, ఎవరు ఎత్తుకపోతాను. నిన్నే తెప్పించిన కోల్గేటు. సరే ఇప్పుడు పళ్ళు దోమలే కదా. ఇగో ఈ 100 రూపాయలు తీసుకుపోయి ఇక సైదుల్ మామ దుకాణంలో కోల్గేట్ పట్టుకురాపో. ఎటు పోయి పాడైందో ఏమో కోల్గేట్. ఎవరు ఎత్తుకపోయిర్రో. పైసలు ఏమన్నా పుక్కెన కత్తన్నాయా? దాసి దయ్యాల పాలు చేసినట్టున్నది. ఇగో తీసుకురాపోయే. అట్లనే ఇస్తున్నావు. ఇగో 100 రూపాయలు ఇచ్చినా కదా అని అవ్వటి పట్టు కొనుక్కొచ్చావు. కాలొక్క కోల్గేటే తెచ్చుకో పళ్ళు తెల్లగానికి. మళ్ళీ 90 రూపాయలు తీసుకురా సరేనా? వాడలు తిరుక్కుంటా వచ్చావు. అబ్బా 100 రూపాయలు. ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు. గట్లనే సామాన్ల దొంగను ఎవ్వరు పట్టుకోలేరు. గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి. గుడ్ మార్నింగ్ పౌడర్ బాయ్ అన్న. అన్న లేచిండారా? వాడు బొంతల వంటాడు, ఫోన్లో మూతి పెడతాడు. ఓహో, డాటా అన్లిమిటెడ్ కావచ్చు. అవునన్నా, మా డాడీకేమో గ్యాస్లా, మా అన్నకేమో డాటాలా. ఇద్దరికి అన్లిమిటెడే. అవురా, మీ క్లాస్లో నువ్వు ఫస్ట్ అట కదా? అవునన్నా, మా క్లాస్లో ఫస్ట్ నుంచి చూసినా నేనే ఫస్ట్, లాస్ట్ నుంచి చూసినా నేనే ఫస్ట్.
అదెట్లా రా విచిత్రంగా ఉంది. ఎందుకంటే మా క్లాస్లో ఉండేది నేనొక్కదాన్నే. ఓహో, అయితే నిన్నొక ప్రశ్న అడుగుతా, చెప్తావారా? నువ్వు నన్ను అర్థమయ్యేటట్టు అడిగితే చెప్తాన్నా. సరేరా, అడుగుతున్నా. ఓకే అన్న, అడుగు. ప్రపంచంలో ఎత్తైన శిఖరం పేరు? అన్న, ఎత్తంటే ఏంటిదన్నా? ఎత్తంటే పెద్దగా ఉండేది. ఓహో, ఎత్తంటే పెద్దగానా? మరి శిఖరం అంటే ఏంటిదన్నా? శిఖరం అంటే గుట్ట ఇంకా కొండ అనే అర్థమురా. ఎత్తంటే పెద్దగా, శిఖరం అంటే కొండ, గుట్ట. అయితే ఇప్పుడు చెప్పమ్మా ఆ శిఖరం పేరు. ఇప్పుడు చెప్తా అన్న. చెప్పు. అది పెద్ద గుట్ట. ఓహో, నీకు తెలివి బాగానే ఉందిరు. అట్లుంటది మనకి. లేచినావురా పౌడర్ బాయ్? ఇగో నీ ఫోన్ కాల్తోనే లేచిండ్రా. నైట్ తాగింది దిగిందారా? ఇగో కాటన్ బీర్ల నుండేది కళ్ళు సీసాల దాకా దిగిందిరా. బడ్జెట్ బలమే పోయిందిరా. ఏమైందిరా గిట్లా మాట్లాడుతున్నావు ఇవాళ? అరే, నీతో ఒక విషయం చెప్పాలరా. సరే చెప్పురా. అరే, భూమన్నకు ఫోన్ చేసి కళ్ళు చెప్పు. ఈత కళ్ళు కాదు రే, తాటి కళ్ళు. అరే, నువ్వు తాటికల్లు తాగవు కదరా? అరే, ఈరోజు తాళ్ళల్లో తాటి కళ్ళు తాగాలి, నా తలకాయ తిరగాలి. ఇక నా కతిన్నాక నీ తలకాయ తిరగాలి. సరేరా, ఫ్రెష్ అప్ అయి సందు వల్ల సంపద మా వల్ల దొడ్డికాడు ఉంటా, నువ్వు రా. అరే, నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. జర డ్రెస్ చేంజ్ చేసుకుని రారోయ్. రారా, కూసో. కళ్ళు అయిపోకల్లా. కళ్ళు పోదాం పారా. పిల్ల ఉంది. అరే, మనం ఏం పని పోతున్నావు, నువ్వు ఇక్కడ ఏం పని చేస్తున్నావు? సరేరా, బా బా బా. వెల్కమ్ టు తెలంగాణ చిన్నోడి చిత్రాలు. సో దోస్తులు, మా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. పొట్టు గంట కొట్టండి. లైకులు పిక్చర్ రావాలి. ఇక నుండి కామెడీ వీడియోలు దుమ్ము లేపుతాం. సో ఒక 1000 లైకులు కొట్టాలి. 1000. వచ్చేవారు మనకు వీడితో మళ్ళీ వెళ్తాను. తక్షణార్థి బాయ్ బాయ్. ఇంకా ఆర్టిస్టులు వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇంకా